ముందుగా దేవాతి దేవునికి వందనాలు. మరి కూడి వచ్చిన దైవజనులందరికీ, కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తాను. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరి నా జీవితంలో కూడా చాలా గొప్ప మేళ్ళు చేసి ఉన్నాడు దేవుడు. మరి గత 2023 నవంబర్లో నా భార్యకు అనారోగ్యం వచ్చినప్పుడు దేవుని యందు అయితే విశ్వాసం కలిగి ఉన్నాను కాబట్టి, దేవుని యందు బలంగా ఆయన సన్నిధిలో వాడబడుతున్నాం కాబట్టి, అయ్యా నీ ఇష్టమైతే, ఇది ఎందు నిమిత్తం వచ్చిందో తెలియదు కానీ హాస్పిటల్లో ఒక 3 దాకా తిరిగాం. ఇక ఇది అసాధ్యము, ఇది కాదు అని చెప్పారు. చెప్పినప్పుడు నీ ఇష్టమైతే నువ్వు సహాయం చేయగల నమ్మకమైన దేవుడు, నీకు అసాధ్యమైంది లేదని నేను నమ్మాను. నమ్మినప్పుడు దేవుని సన్నిధి నుంచి ఒక వార్త వచ్చింది, అయ్యా మీరు గుంటూరు వచ్చేయండి, అక్కడ అమ్మాయికి ఆపరేషన్ చేయిద్దామని చెప్పి దేవుని సన్నిధి నుంచి ఎప్పుడైతే పిలుపు వచ్చిందో తప్పనిసరిగా ఆయన మాటను అంగీకరించి వెళ్ళాను. చక్కగా దేవుడు ఎంతో మరి ఆశ్చర్య రీతిగా, ఊహించని రీతిగా 5 లక్షలు అడిగారు బయట హాస్పిటల్ వారు. మరి ఆ గుంటూరు ప్రాంతంలో ఒక్క 1200 రూపాయలతోనే వెళ్ళాను. కానీ కావలసిన ధనమంతా కూడా దేవుడే సమకూర్చాడు. కావలసిన ధనమంతా కూడా దేవుడే సమకూర్చాడు. ప్రతి అడుగు స్థిరపరిచి బలపరిచాడు. ప్రతి అడుగులో తోడై ఉన్నాడు. దేవుడు నిండు స్వస్థతనిచ్చాడు, ఆరోగ్యము, ఆయుష్ను దయచేశాడు. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. విశ్వాసంతో ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా దేవాతి దేవుని దీవెనలు పొందుకుంటాం. ఎందుకంటే దేవుని నామాన్ని మహింపరచడం కోసమే ఈ సాక్ష్యం మేము ముందు ఉంచాను. గతంలో దేవుని సన్నిధిలో కూడా సాక్ష్యం ఇచ్చాను. ఇది స్వస్థత కార్యక్రమం కాబట్టి ఈ కూడికలో సాక్ష్యం ఇవ్వాలని ఎంతో ఆశతో మరి మేము ముందున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి